ప్రభుత్వం ఆశ్రయపడాలి, సంఘం ఆశ్రయపడాలి, సమాజం ఆశ్రయపడాలన్నమాట. మరి ఉపవాసం తగిన ఫలాలు మనం ఫలించాలి, మనం సిద్ధపడాలి. కనుక మనం అన్ని విషయాలు కూడా మన పరివర్తన కనిపించాలన్నమాట. కనుక మరి అది చూడాలన్నమాట. ఎవరు మనుషులే చూడాలి. మనం మనుషులు అంటే ఏంటంటే, నేను చూసు పౌలుగా చెప్తా, మీరు క్రీస్తుకు పత్రికలు కాదా, నేను చూస్తే ఈవైనా పలానా మనిషి అనుకోవాలన్నమాట అండి. మన జీవితం మారిపోవాలి. వేస్తాను అవసరం లేదు, మన మాట తీరు తలంపన్నీ కూడా మారిపోవాలన్నమాట. కనుక మరి యేసు ప్రభు సూర్యాన్ని చేస్తున్న మొట్టమొదటి చూసుకుంటే మొట్టమొదటి ఒకసారి తండ్రి వీరికి క్షమించమని చెప్పాను. కనుక మరి ప్రభువారు మరి సులువు మీద ఉండి నేను చెప్తున్నా, మరి మొట్టమొదటి చూసుకున్నట్లయితే మనకి తండ్రి వీరిని క్షమించమని చెప్పాను. చూడండి 24వ అధ్యాయంలో మనం చూసుకుంటే చూడము, మరి 38 చూడండి, 38 నుంచి 33 నుంచి చూడండి. 33 అమ్మా 23 అయితే 33 వచ్చుడు. వారి కపలవారి స్థలంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కుడివైపున కొన్ని ఎడవైపు కొన్ని ఆ నెలస్తులు ఆయనతో కూడా సిలువ వేస్తారు. యేసు తండ్రి వీరేం చేశారు కనుక వీరిని క్షమించమని చెప్పారు. కనుక ఇంటికి చూసినట్టు మనకి ఏంటంటే, మరి లేఖనాల ప్రకారం మరి ఆయన సిలువ వేయటమైంది. మరి ఆయన సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు ఎవరు వేశారండి? ఇరువైపున దొంగలు వేశారన్నమాట. దొంగలు వేసినప్పుడు ప్రభు వారు పలుకుతున్నారు చక్కర మాట, తండ్రి మీరు ఏం చేశారు కనుక వీరిని క్షమించండి. చాలా కష్టం క్షమాపణ మాట, చాలా కష్టం. ఎంతసేపు మనం ఏం చేస్తా ఉంటాము, మనం ప్రేమించిన వారినే ప్రేమిస్తాం. మనం ప్రేమించే వారినే ప్రేమిస్తాం, కానీ మనకు వ్యతిరేకంగా ప్రేమిస్తామండి, ప్రేమిస్తాం. కానీ ఇక్కడ వాక్యం చెప్పిన వారిని గుద్దేరు, కొట్టారు, మొక్క మీద ఉమ్మేస్తారు, అనేక హింసలు పెట్టారు, కానీ ఆయన ఏమీ చూడలేదు. ఎందుకంటే మరి ఆయన చెప్తాను, మరి తండ్రి వీరిని క్షమించాడు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పర్లోకొద్ద మీ తండ్రికి మట్టి తీసుకుని గట్టిగా పర్లోకొద్ద మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రులను ప్రేమించండి. ఆగుచామా ఇక్కడ ఏమన్నా దేవుడు ఏం చెప్తారు, యేసు ఏం చెప్తారు? మీ శత్రులను ప్రేమించండి. చాలా కష్టం కదండి మన శత్రువుల్ని. నిజంగా ప్రేమిస్తాం మన శత్రువుల్ని. మన జన్మలో మర్చిపోలేము. సైజంగా అంటామంట, నేను చచ్చినా కానీ వాడి గుమ్మంలోకి వెళ్ళను, వాడితో మాట్లాడి నువ్వు చచ్చితే ఎక్కడ ఉంటావు నీకు తెలియదు, కానీ మనం అంటావు తీర్మానం చేసుకుంటాం. ఇంకా నీ 40 రోజుల ఉపవాసం ఏమైంది? అదే మాట అడుగుతానమాట. ఈ సంవత్సరం 40 రోజులు ఉపవాసం చేస్తే మంచిదే, కానీ ఒకవేళ మనలో కానీ మన పొరుగు వాళ్ళు క్షమించని స్థితిలో ఉన్నట్టయితే దేవుడు ఏంటంటే మనం క్షమించాలన్నమాట. అప్పుడే మనం ఏంటంటే అక్కడ చెప్పాడు కదా, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు ముందు నీవు అర్పణించేది అక్కడ క్షమాపణ, సహోదరులకు క్షమాపణ అనుకో, కనుక సమాధానం పడు. కనుకంటే మనకి జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడు ఏంటంటే వీళ్ళు పలానా వాళ్ళు అని చెప్తారు అనమాట. ఈ మధ్య టీవీలో చూస్తూ ఉంటాడికి క్రైస్తవులు ఏం చెప్తుందా, కొద్దిసేపు మేము క్రైస్తవ జీవితం పక్కన పెడితే మేము తడాకేటి చూపిస్తామంటున్నారు అనమాట. మనం ఎందుకంటే మన పాత జీవితం మనకి బయటకు వస్తుంది అనమాట అండి. పాత జీవితం మనకి బయటకు వస్తుంది. కనుక ఇవన్నీ కూడా చూసుకుంటే మన ఏంటి కొన్నిసార్లు మనం ఇస్లో చెప్తే మనం జ్ఞాపకం చేసుకుంటే మన చదవమాట, పర్లోకొద్ద మీ తండ్రికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించండి. మనం ఎవరికంటే ఎవరి కుమార్తె ఉండాలి? దేవుని కుమార్తె కూడా మనం ఏం చేయాలండి? ఎవరిని ప్రేమించాలి? శత్రువులను ప్రేమించాలి. చదివి మనం ఏం చేస్తామంటే ఇంకో మాట చెప్తున్నాను, మనకు అర్థమైంది చెప్తాను అనమాట. ఎవరైనా మీకు ఏమైనా పెట్టారనుకోండి ఏం చేస్తారు? వాళ్ళకే పెడతారు, ఇంకంతో ఎక్కువ సగం వేసి పెడతాం అనమాట. ఎందుకంటే చెల్లు అలా కాదు, పెట్టలేదు పెడదాం. నేను చాలాసార్లు మాట జ్ఞాపకం చేస్తాను అనమాట. పెట్టి వాళ్ళకి కాదు, పెట్టలేదు చూసారా? నువ్వు పెడతారు దానివల్ల ప్రయోజనం లేదు.
లేని వాళ్ళు పెట్టారనుకోండి, ఆ పుణ్యం వస్తుంది, ఆ దీవెన వస్తుంది అనమాట. మనం మన కుటుంబాలు దీవెన పడుతుంది అనమాట. కనుక ముఖ్యంగా ఎందుకంటే నేను ముందే చెప్పిన మాట మనము మన జీవితాలు మానేంటి ఎవరు చెప్పాలి? మిమ్మల్ని బట్టి అంటే కదా నా నామము అనుజనుల మధ్య దృశ్యం పడుతుంది. మీకు మీ పాట మరి ఇంకో మాట కూడా చూసుకోండి. యెషయా గ్రంథము 53 అధ్యాయము 12 వచ్చి చూడండి. యెషయా గ్రంథం 53 అధ్యాయం 12 వచ్చింది. కావున మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారిపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడు ఆయన. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన. కావున గొప్పవారితో నేను అతనికి పాలు నేను పైలైనని చెప్పాను. మొట్టగా పైలైనవి లాస్ట్ టైం కూడా ఇంకా కొంచెం పైలైన అతిక్రమం చేయవారిలో ఎంచబడిన ఏసులో ఏం చేస్తారంటే ఆయన కూడా అతిక్రమం చేయవారిలో విధంగా ఎంచబడ్డాడు. కనుకంటే ఆయన సిలువేశారు. ఇంకో మనం కూడా చూసుకోవాలి. చూడండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60 వచ్చును. చాలా అండి. ఈ మాట ఎవరు చెప్పారో చెప్పుకుంటారా? నేను పిల్లలు మీరు బైబిల్ చదవట్లేదు, ఇది గుర్తుపోయేటప్పుడు కూడా నేను కొన్నిసార్లు లైబ్రరీకి వెళ్ళిపోతామంటారు మాటలు. ఎందుకంటే మీ గురించి ఎవరికి అవేర్నెస్ పెట్టి బైబిల్ అందరూ చదవాలన్నమాట. చదువుతారు, రిఫరెన్స్ చెప్పంటే ఎవరో కొంతమంది చదువుతారు అన్నమాట. అందరూ చదవాలి. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందండి అన్నమాట? స్టెఫన్ ఏం చేశారు? స్టెఫన్ ఏంటంటే ఆయన హిస్టరీ అంతా చెప్పుకొచ్చేటికి వాళ్ళ పరిచయం ఏం చేస్తారంటే వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళంతా కూడా రాళ్ళతో కొట్టి చంపేస్తారు. చంపేస్తే అతను లాస్ట్ లో ప్రార్థన చేస్తాడు అన్నమాట. తండ్రి చదవడం అది వారి మీద ఈ నేరము మోపొద్దని యేసు ప్రభు వచ్చేసి ప్రార్థన చేస్తున్న స్టెఫెన్ కూడా. అందుకే మనం ఎవరి స్వభావం కావాలంటే మనకి దేవుని స్వభావం కావాలంటే దేవుని స్వభావం ఉందనుకోండి. మన ఏమొస్తుంది? దేవుని స్వభావం ఉంది, మన ఏమొస్తుంది? తగ్గింపు స్వభావం వస్తామాట. మనం ఎక్కడ తగ్గవు, దేని విషయం తగ్గ అంతే. నువ్వు ఎంత చెప్పు 70 కాదు 100 కోసం ఉండు, కన్నీరు కాచి ప్రార్థన కానీ మన జీవితాలు మాత్రం మారవు. అందుకే మన కుటుంబాలు అలా ఉంటున్నాం. మీరు ఏమనుకోండి అంత బాధపడదు. ఎందుకంటే మనం ఏంటంటే దేవుని సందర్భం ఏం చేయాలంటే బలంగా ఆత్మీయం ఎదగాలి. దేని విషయంలో వాక్యంలోను ప్రార్థనలోను పట్టుదలను జీవించాలి. మన మాట మారదు, తీరు మారదు, ఆలోచన మారదు. మరి ప్రేమచంగా చెప్తాను, 10 గంటలకు ప్రార్థన అంటే 1 గంటకు వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కూడా చక్కగా వస్తుంది, టైంకి వస్తుంది చెప్తాను. నమ్మద్దు, టైంకి రా. ఇంట్లో 10 గంటలకు ఇంట్లో 10 ముగించుకోండి, కొంచెం అరగంట ముందు లేవండి. కష్టం కదా. అరగంట ముందు లేచి వాళ్ళు 10 ముగించుకోవాలి. 8 గంటలకు ప్రార్థన 8 గంటలకు రావాలి. 10 నిమిషాలు ముందు వచ్చి నువ్వు సిద్ధపడాలి. మనం వచ్చి కరెక్ట్ పాట 1 గంట 1 గంట వరకు వస్తుంది, పాటలు పాడే వరకు వస్తుంది అన్నమాట. అక్కడ కామెంట్ అయితే ఉన్నారు. నేను ఎవరు అందరూ చెప్తాను, నేను కూడా ఎంతో ఒక టైంలో వెనకాలకి వెళ్ళి కూర్చోండి. నేను కూడా చెప్తాను కదా, వెనకాల కూర్చోండి అన్నమాట. నేను బొమ్మల సంఘానికి వెళ్తే నన్ను మాట్లాడమనిస్తే చెప్పి వెనకాల కూర్చోండి అన్నమాట. అయితే మన దేవుని ఎదుర్కోవడం ఏంటంటే మన జీవితాన్ని మార్చుకోవాలి, క్రమం మార్చుకోవాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఏం కలుగుతుందంటే మనము ప్రార్థనలో పట్టుదల కావాలి. అప్పుడే దేవుడి కార్యం చూస్తాం అన్నమాట. ఎంతసేపు వచ్చి మీరు ప్రార్థన చేసే దేవుడు మాట ఉంటాడు, మీరు చేసిన ప్రార్థన ఉంటాడు అన్నమాట. కానీ ఏంటంటే మన మీద మనకే నమ్మకం లేదు. ఎందుకంటే మనం వేసే మీద మనం నమ్మకపోతే ఎలాగా? మనం నమ్మాలి. నమ్ముద్ది వల్ల అయితే నమ్మకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అడిగేంటి మనం నమ్మాలి. దేవుడు నా పట్ల నా ప్రార్థన వింటాడు, నా కార్యం చేస్తాడు. చాలాసార్లు ఏంటంటే నేను మాట్లాడాను. నిన్న మా సన్ని స్కూల్ పిల్లలు అడిగాడు మాట. ఆయన ఎత్తి నాకు సిగ్గండి అన్నాడు అనమాట. పడతాకి చిన్నపిల్లలు సిగ్గు, చిన్నపిల్లలు కూడా మనకు పెద్దలు కూడా కొంచెం ధైర్యం నిలబడ్డాం. మరి వాళ్ళు చెప్పాలంటే ప్రేమే చక్కగా చదువుతుంది బైబిల్ చెప్తాను. ఎందుకంటే కొంచెం చాలా స్థిరపడింది. నెమ్మది చెప్పాను, నెమ్మది చదవాలి చెప్పాను. బైబిల్ అందరూ చదవాలి. ఎవరి పిల్లలందరూ లైఫ్ ఉన్నందుకు కూడా బైబిల్ చదవాలి. ఒక ప్రేమ ఉంటే కాదు, అందరూ చదవాలన్నమాట. సహోదరులు కూడా అంతే బైబిల్ చదవాలి.
ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. బైబిల్ చదువుకోమన్నాను. మరి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్క్స్ వార్త చూడండి, మత్తయి సువార్త 27:30 చదవండి. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెండుని తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. మత్తయి సువార్త 27:35. సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునేది. ఏం చేశారు? ఆయన చీట్లు వేశారు. ఎందుకని? ఆయన వస్త్రం పంచుకుంటాకి. కానీ ఆ వస్త్రము ఎలా ఉంది? పైనుంచి కింద వరకు ఒకటే అంగి అన్నమాట. పంచుకుంటా కావలేదు, చెప్పడానికి కావలేదు. అందుకని ఏం చేశారంటే ఆకలి దాన్ని ఏం చేశారు? చీట్లు వేసుకున్నారు. చీట్లు వేసుకుని పంచుకున్నారు. ఆయన వస్త్రం కూడా ఆకలికి చెరగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరి వాక్యం నెరవేర్పు చూడండి. కీర్తన 22:18 చదవండి. కీర్తన 22:18. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా ఉండకము. చాలా మంది చదువుతుంది. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. అక్కడ చూడండి, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. అది ప్రవచన నెరవేర్పు కనిపిస్తుంది అనమాట. లేఖలో సిలువలో మరి ఎక్కడ దావీదు గారు చెప్పిన మాట. దావీదు గారు క్రీస్తు పూర్వం 745 సంవత్సరాలు సుమారు రాసిన మాట అనమాట. మరి ఇక్కడ నెరవేర్పు లేఖలో సిలువలో కనుక ఆయన వస్త్రాన్ని మరి వాళ్ళు పంచుకుందామని చూశారు. ఆ వస్త్రాన్ని చెప్పినా కావలేదు అన్నమాట. అన్ని కనుక వాళ్ళు ఒక్కగే పంచుకున్నారు. ఈరోజు చూసుకుంటే మనకి ముఖ్యంగా ఏంటంటే తండ్రి వీరేం చేసినా కనుక వీరిని క్షమించండి. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి నేను చెప్పే మాట ఏంటంటే ముఖ్యంగా మనం ఏం చేద్దాము? క్షమాపణ కలిగి ఉందాం. ఈ యొక్క బైబిల్లో మనకు 7 మాటలు కనిపిస్తుంది. క్షమ, ఇంకోటి చాలాసార్లు చెప్పాము. క్షమ, తర్వాత మాట క్షమ, రక్షణ, ఆప్యాయత, 3వ మాటకి వెళ్తాం అన్నమాట. ఆ 3 మాటలు ఇవన్నీ కూడా ఏంటి మన వాళ్ళు చెప్పిన మాట. తర్వాత మాట కనుక ఏంటి మనం నేర్చుకోవాలన్నమాట. ముఖ్యంగా మనం ఏంటి సిలువ జ్ఞానం చూసుకుంటే క్షమాపణ దయించి. ఎందుకంటే మనం కూడా మన పిల్లల్ని ఎందుకు కూడా ఏంటంటే వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళని కన్సర్న్ పెంచాలంటే ముందు మనం ఏం చేయాలి? మనలో తగ్గింపు కావాలి. మనం ఏం చేస్తాము? చిరాకుపడతాం పిల్లల మీద. చిరాకుపడవద్దు దయించి. నువ్వు నేను ప్రేమ చూపుతాం. పిల్లలు ఎవరు చూస్తారు? తల్లిదండ్రులు మనం మన పిల్లలు ఏం చేయాలండి? ప్రేమగా చూడాలి, హక్కును చేర్చుకోవాలి. వాళ్ళు తప్పు చేస్తే గద్దించు. సామెత ఉంది కదా, ఏమాడమంది? మెత్తవాడమని చెప్పింది. మెత్తవాడండి పర్వాలేదు, కానీ వాళ్ళని మనం కన్సిడర్ పెట్టే చామని కోరద్దు. చాలా మంది ఈడెందుకు బతికి తెచ్చే బాగుందంటారు. చాలా మంది ఉంటారు. మన నోట ఏ మాటలు రావాలండి? ఏ మాటలు రావాలి? దీవెన వచ్చినే రావాలి. మన నోట ఏ మాటలు రావాలి? దీవెన మాటలే రావాలి. శాప మాటలు రాకూడదు. అమ్మా చూడ పిల్లలు ఉన్నాయి, అలా పిల్లలు తింటూ ఉంటారు. లోపేసేయండి. కొద్ది నిమిషాలు మనం దేవుడితో కలుపుదాము. మన నోట ఏ మాటలు రావాలంటే దీవెన మాటలే. ఎప్పుడైతే నువ్వు దీవెన మాట్లావు ముందెవరు దీవెన పడతారు? నువ్వు వాళ్ళు దీవించుకోవడానికి ముందెవరు దీవెన పడతారు? మనం దీవెన పడతావు. కనుక మన నోట ఏ మాటలు రావాలండి? శాపం వచ్చాడు రాకూడదు. ఈ ఎంత ఇబ్బంది పెట్టారు ఆయన్ని. మరి అంతకుముందు రాత్రి తీసుకెళ్ళిపోయారు. మరి దానికి మంది తిప్పారు. ఆఖరికి కొడాలతో ఆయన చేర్చబడింది చేయడం, మొక్క మీద ఉమ్మేస్తారు, మూడగిరి అన్నీ చేసేటప్పుడు కూడా ఏమన్నా అంటే తండ్రి వీరేం చేయడం తెలియదు కనుక వీరిని క్షమించు. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే లేఖనాలు నెరవేర్చడం కనుక వాళ్ళకి తెలియదు కనుక ఏంటంటే మరి ఆ విధంగా మాట. కనుక మోటో చూసుకున్నమాట చాలాసార్లు చూసుకుంటున్నమాట. దాంట్లో కనిపిస్తుందండి, మొదటి మాటలే కనిపిస్తుంది క్షమాపణ. అయితే ఈ సమయంలో నిజంగా మనం క్షమాపణ తీర్మానం చేసుకున్నావా? తీసుకుని మనసులో పైకి ఎవరు చెప్పచ్చు. మనసులో నేను మా సండే స్కూల్ పెడతాను, అదే లేచి బైబిల్ చదవంటాడు. ఎవరికి చెప్పదు, దేవుడు చూస్తున్నాడు. మన సర్జరీ అంటే ఎవరు చూస్తాడు? తల్లు పెడతావు, చదువుతున్నా ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాంట. కానీ అయితే ఎవరు చూస్తున్నాడు? వీళ్ళు అనుకుంటారంటే పాలు తాగిస్తాను, ఎవరు చూస్తారు కదా అనుకుంటారంట. కలిపి పాలు తాగిస్తాం. మన జీవితాలు మన బ్రతుకు కూడా అలాగైపోయింది. అందుకని మనం ప్రభువులు ఎదగలేకపోతున్నాం. కారణం ఎందుకంటే మనం ప్రభువులో వెళ్తాము, ప్రభు ప్రేమలో అనేక మందికి పంచుదాం. ఇంక నా మాట కష్టపడి వచ్చి, ఎందుకంటే
మరి నాకు సమయంగా ఇచ్చిస్తున్నమాట. ఎందుకంటే మా సమయానికి రండి. ఎప్పుడైతే దేవుని సంత మొట్టగా పెడతారు వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు తెలుసు కనుక నేను మా గ్రామాల్లో అయితే ఫస్ట్ బెల్ కొట్టేవారు అన్నమాట. ఫస్ట్ బెల్, రెండో బెల్, మూడో బెల్ కావాలి స్టార్ట్ అవ్వమాట. ఆ బెల్ల కొట్టడానికి వెళ్ళిపోయేవారు నాకు. మనకు ఆ బెల్ల కలుపులైతే టైం 10 గంటలకు, 8 గంటలకు, 8 గంటలకు వచ్చేటువంటి 8 ముందు వచ్చేయాలి. 8 ముందు రావాలంటే మనం ఏం చేయాలి? తల్లు మీరేం చేయాలి? ఒక అరగంట ముందు ఇంటి పనులను చూసుకుని రావాలి. కొంతమంది 8 గంటలు ఇస్తే 8 గంటలు స్నానం చేసి రెడీ అవుతారు అన్నమాట. అది మీకు అప్పు చెప్పేస్తున్నాను. దయచేసి ఏంటంటే సమయాన్ని పాటించండి. అప్పుడు మన జీవనంలో మనం ఎప్పుడైతే క్రమంగా ఉంటామో, క్రమం అయితే ఎక్కడ ఉంది అక్కడ ఏముంటుందండి? ఆశ ఉంటుంది. అందుకే బయట అక్రమం చేయవాళ్ళరా నా యొద్ద ఉండి మీరు దేవుని మాట విధేయులైతే అవధేయులైపోయిన లెక్క అనమాట. కనుక మనం విధేయత జీవితం సమయానికి ఉందాం. నీకు కష్టం అయినా కొంచెం ముందు లేదు ప్రార్థన చేసుకో. ఎవరేమో ఒక అరగంట నిద్రపోకుంటే మనకు నీ టైంకి వచ్చేసి దేవుని దేవుంటే మనకు 1 గంటకి వెళ్ళిపోతుంది. ప్రార్థన ఎదురు అర్థం పోతాం మన ఇంటికి మనం పనిచేసే అర్థం ఉంటున్నాం అనమాట. కనుకంటే మన సమయంలో మన దేవుని సందర్భంగా ప్రయత్నించాలి. మొట్టమొదటి ఒకసారి చూసుకుని చెప్పు, మరొకసారి చదవమది. తండ్రి మీరేమి చేస్తున్నారు మీరేం చేసి వీటిని క్షమించండి. కనుక మనం ఇంటి క్షమాపణ కలిగి ఉన్నాం. తల్లి మనం ఏంటంటే మా తల్లిదండ్రులు ఉన్నారు కనుక మనం క్షమాపణ కలిగి ఉన్నాం. ఎందుకంటే మన క్షమాపణ కలిగి జీవించేటది ఏం చేస్తాం? మనం క్షమించబడతాం అనమాట. కొన్నిసార్లు మనం క్షమించలేవు. మన పొరుగు వాళ్ళని క్షమించలేము, మన అందరూ కూడా క్షమించలేము అనమాట. కనుక సఖ్యమైతే అందరితోనూ సమాధానం కలిగి ఉన్నాం. అబ్బే నువ్వు రమ్మంటే నీతో చూడలేని సమాధానం కలుగుతా కానీ మిగిలిన వాళ్ళతో ఉండలేవు. నేను నడిపించాను ప్రార్థనకి, నేను నడిపించాను ఇప్పుడు నన్ను దాటి ముందు వెళ్ళిపోతా అంటారు కొంతమంది. నేను నడిపించాను బాగానే ఉంది, ఇప్పుడు నడుపుతూ నేర్చుకున్నాను కదా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను కొంతమంది అంటారు. నో, అలా కాదు. దేవుడు నేను ఏర్పాటు చేస్తున్నాడు అంతే. ఆ దీవెన ఎవరికి? నీకే, అంతే. నాకే, నేను నడిపించాను నా కొరకు అనమాట దీవెన. మరి ఇప్పుడు కూడా గర్వంగా చెప్తాను. మరి కాకినాడ బెడ్లో ఒక చనిపోయే కూడా ఒక సేవకులు అన్నమాట. వాళ్ళిద్దరూ మరి జోసోటి అద్దుకుంటూ అనమాట. మేము అప్పటికి బొమ్మలు చూసాం. వాళ్ళు మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని రక్షించడం నడిపించాడు. గొప్ప సేవకులు అన్నమాట. ఇప్పుడు కట్టాడు బాగా మమ్మల్ని ప్రార్థన పెట్టలేదు అంటారు. మనకి మన టైం కుదరగా ఆయన లాస్ట్ టైం రాలేప్పటికీ చెప్తున్నాను. ఇంకో ఆయన చనిపోయాడు అనమాట. అండి దేవుడు అలాగనమాట. మనం నువ్వు ఎంతమంది నడిపించావు అవన్నీ కూడా ఎవరు నీకే గిఫ్ట్స్ అనమాట. రేపొద్దు బలా నమ్మకమైన మంచి దాస్తురాలా అప్పుడు ఆ బహుమతి నువ్వే ఆనందపడతావు అనమాట. కలిగంటే ఎప్పుడు కనపడదు. ఒకళ్ళు నడిపించావా? నేను నడిపించానండి, ఆమె నాకంటే ఎంతో ముందుకు వెళ్ళిపోతుంది అనుకోవద్దు. నువ్వు నడిపించే మంచిది అంతే. ఆ ఆత్మ గురించి నీ పని ఏం చేయాలి? ఆ ఆత్మ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తాము. మరి యేసు గారు రేపు దూరం వస్తే వెళ్ళి అది రాత్రి దూరం వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ఏకాంత అనుభవం ఉందా? మోకాళ్ళ అనుభవం ఉందా? మన మోకాళ్ళు ఎలా ఉండాలండి? మన మోకాళ్ళు ఎలా ఉండాలి? ఒంటి మోకాళ్ళు అవ్వండి. ఒంటిలు చూసారా? ఒంటి మోకాళ్ళు ఎలా ఉంటాయి? కాయలు కాసిపోతాయి అన్నమాట. మోకాళ్ళు ప్రార్థన చేయాలి. ఏలేగా చూస్తామంటే ఆయన ఎంతో ప్రార్థన చేసేవాడు. మరి ఆ వర్షం కొరకు ఎంత ప్రార్థన చేశాడు. కనుకంటే మనం ఏం చేయాలంటే మనం ఆ విధంగా దేవుడితో ప్రార్థించి కనిపెట్టేది మన జీవితాన్ని మనం ఏంటంటే దేవుడి ఇచ్చే మన జీవితాన్ని దేవుడిని ఎందుకు పిలుచుకున్నాడు? ఒకటి ఈ శ్రేయపడు అనేక మంది లేరా? అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు నేనేది పిలుచుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడికి నీవు నేను కావాలి. కనుక ఆయన పిలిచినప్పుడు మనం ఏంటంటే ఆయన పిలుపుని లోపడదామా? ఈ గుడ్ ఫ్రైడే జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి క్షమాపణ విషయం జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఎవరు క్షమించకపోతే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పలేవు, ప్రార్థన చేయి. వాళ్ళతో మామూలుగా మాట్లాడుతూ మొదలుపెట్టు. వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళదే అనమాట బాధ్యత. కానీ నువ్వు ప్రార్థన చేయడం బాధ్యత అన్నమాట. మరొకసారి ఆ మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుని చదవడం ఒకసారి. యేసు తండ్రి మీరు ఏం చేసి క్షమించింది.